ఇవాళ మా నమ్మకం పూర్తిగా సడలిపోయే పరిస్థితి. కాబట్టి వెంటనే ఒకవేళ పరిస్థితి మీరు ముఖ్యమంత్రి గారి గారిని డబ్బులు అడిగి డబ్బులు తీసుకురాలేని పరిస్థితుల్లో ఈ పదవిలో ఉండి కూడా పెద్దగా లాభమేం లేదు. మీరు ఒకవేళ మేమందరం అనుకున్నాం, మీరు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిండ్రు, మీరు చాలా మాకు న్యాయం చేస్తారు అని వెనకటికి మేము అనుకున్నాం. ఇవాళ సీతక్క గారి పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైంది. ఎక్కడ ఒక రూపాయి తన డిపార్ట్మెంట్లో డబ్బులు, శాఖలో డబ్బులు లేవని చెప్తున్నారు. అటుపోతే మా ఉమ్మడి జిల్లా గిరిజనులు ఆదుకునే పరిస్థితి కూడా 2-3 రివ్యూ మీటింగ్స్ పెట్టిర్రు. రివ్యూ మీటింగ్ మధ్యలో కూడా ఎక్కడ ఒక రూపాయి పని కూడా జరగలేదు. పని జరగకుండా రివ్యూ మీటింగ్స్ పెట్టే పరిస్థితి. మళ్ళీ అటుపోతేనేమో మేము 4 ఏళ్లలో అన్ని గ్రామాలకు తండాలకు తారు రోడ్లు వేస్తామంటారు. ఎక్కడి నుంచి తారు రోడ్లు తెస్తారు? వీళ్ళు తారు రోడ్లు ఎక్కడి నుంచి తేవాలి? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు వాగులపై వంతెన. వెనకడికి సామెత ఉన్నది, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతా అన్నదట. ఇట్లనే ఉంది ప్రభుత్వ పరిస్థితి. మీరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బేసిక్ ఫెసిలిటీస్ గ్రామాల్లో ప్రొవైడ్ చేయకుండా మీరు గాలిలో మేడలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖకు నిధులు విడుదల చేయలేని ప్రభుత్వం ఎక్కడ ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండదు. ఏ భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి ఉండదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంత దయనీయంగా ఈ పరిస్థితి తయారైందనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ విషయాల మీద మేము అసెంబ్లీలో చాలా విషయాల మీద మాట్లాడినాం. కానీ ప్రభుత్వ స్పందన అందంత మాత్రమే. ఎమ్మెల్యేలకు కనీసం మీరు ఇస్తానన్న ఏసీడీపీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చేది. ఈ ప్రభుత్వం కూడా ఇస్తుందని ఆశించడం. ఏప్రిల్ 1వ తారీఖున ఫండ్స్ రిలీజ్ కావాలి. ఏప్రిల్ 1వ తారీఖున ఫండ్స్ రిలీజ్. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇప్పటి వరకు ఉలుకు పలుకులేదు. మేము అసెంబ్లీలో ప్రశ్నిస్తే దాటవేశారు. అసలు కనీసం కూడా చెప్పలేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. కనీసం మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులను, మాకు రావాల్సిన నిధులను కూడా ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. పూర్తిగా పాలన గాడి తప్పింది. ఈ రాష్ట్రం ఎటుపోతుందో ప్రభుత్వానికి తెలియట్లేదు. మంత్రులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరి సంపాదనలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇవన్నీ పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారట. స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వీళ్ళు రాజీవ్ గాంధీ గారి పేరు చెప్తారు ఎప్పుడు కూడా. రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించారు. మరి అటువంటి పరిస్థితుల్లో వారు కనీసం వారి పేరు పెట్టుకున్నందుకు, వారి పార్టీకి చెందిన వారమని చెప్పుకున్నప్పుడైనా కనీసం ఈ రాజ్యాంగబద్ధంగా వారికి రావాల్సిన వాటా కానీ నిధులు కానీ ఇచ్చే ప్రయత్నం అన్న చేయాలి. అది కూడా చేయట్లేదు ఈ ప్రభుత్వం. పూర్తిగా గ్రామాలను స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు. నేను ఒక్కటి చెప్తున్నా, ప్రజలకు కానివ్వండి, స్థానిక సంస్థల ప్రతినిధులు, మాజీ ప్రతినిధులు కానివ్వండి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరికి గుణపాఠం చెప్పి తీరాలి. మేము అసెంబ్లీలో అడిగినాం, గత ప్రభుత్వం కొన్ని పనులు చేసింది, వాటికి బిల్లులు రాలేదని అంటే మంత్రులు లేచి అవాకులు చవాకులు వేలుస్తూ ఉంటారు. ఏమంటారు? గత ప్రభుత్వం చేసిన దానికి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అది ఏదైనా టెండర్ పిలిచినా కానీ, ఏదైనా పని ప్రభుత్వ తరపున చేస్తే అది రాజ్యాంగబద్ధంగా ఆ పని ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అని రాస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని ఎప్పుడు కూడా రాయారు. గవర్నర్ అంటే గవర్నర్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ఇన్స్టిట్యూషన్ని మనం గౌరవించాలి. మేము ప్రశ్నిస్తే జిహెచ్ఎంసీ మీద మాట్లాడుతూ 1200 కోట్ల బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇస్తారంటే ఆ ప్రభుత్వం చేసిన బకాయిలు మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడారు 2 మంత్రులు లేచి. ఏం పరిస్థితి? ఈ పరిస్థితికి కారణం ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. తప్పకుండా ఇవన్నీ విషయాలు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి గారు కేవలం కొడంగల్కు, ఆయన నారాయణపేట జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి గారినే వ్యవహరిస్తున్నారు తప్పించి వేరే ప్రాంతాలకు ముఖ్యమంత్రి అయిన సోయి ఆయన మర్చిపోయినట్టున్నాడు. చూడండి, ఇవాళ 9/8 నాడు వచ్చిన ఈ ప్రొసీడింగ్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నారాయణపేట్. వీళ్ళు చూడండి, ద గవర్నమెంట్ has accorded permission for engaging the services of 284 academic instructors. అకాడమిక్ గతంలో విద్యా వాలంటీర్లు ఉండేవాళ్ళు. ఎక్కడైతే టీచర్లు లేని చోట
లోకల్గా అవైలబుల్ ఉన్న చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళను విద్యా వాలంటీర్లుగా పెట్టుకున్నారు. దాని పేరు మార్చారు ఇప్పుడు, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్, పాలిష్డ్ వే, యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, డిఈఓ ఆఫ్ నారాయణపేట్ ప్రొసీడింగ్స్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము 284 మంది అకాడమిక్ విద్యా వాలంటీర్లు నియమిస్తున్నాం. ఎక్కడ నియమిస్తున్నాం? మొత్తంగా అటు నారాయణపేట, ఇటు వికారాబాద్ జిల్లా, ఎక్కడ నియోజకవర్గం అంతా కొడంగల్ జిల్లాలోని ఆయన 9 మండలాలకు 284 మందిని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారు. మా జిల్లాలో నేను లెక్క తీసిన ఇవాళ 500 ఎస్జిటి పోస్టులు ఖాళీ ఉన్నాయి. టిఎస్సి ద్వారా వాళ్ళు ఫిల్ చేస్తామన్నాయి 234 వరకే ఉన్నాయి. మిగతా వాళ్ళకన్నా కనీసం అక్కడ చదువులు కుంటుపడకుండా పిల్లలకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. తప్పకుండా ఈ విద్యా వాలంటీర్లను కేవలం కొడంగల్కే పరిమితం చేయకుండా, మీరు ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి కేవలం కొడంగల్కు ముఖ్యమంత్రి అని అనుకుంటే మేమేం చేయలేం. కానీ మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా మీరు ఇటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ విద్యా వాలంటీర్లను అపాయింట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ వివక్ష ఏ నిధులు వచ్చినా, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పోతే ఫస్ట్ కొడంగల్కి పోవాలి, తర్వాత మధిరకు పోవాలి, తర్వాత ఎప్పుడు రాష్ట్రంలో జిల్లాలకు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వీళ్ళకి పాలన మీద పట్టు లేదు, అధికారులు వీళ్ళ మాట వింటలేరు, అధికారులు మన్మానీ చేస్తున్నారు, మంత్రులు ఎవరి సంపాదనలో వాళ్ళు మునిగిపోయినారు. కాబట్టి ఈ విధానం మారాలే. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు పంచాయతీలను ఏ విధంగానైతే నిర్వీర్యం చేసినారో దానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారనే సంపూర్ణ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం నాకున్నదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. శుద్ధాబద్ధం. అటవీ హక్కుల చట్టం 2005లో వచ్చిన మాట వాస్తవం. ఆ అటవీ హక్కుల చట్టం ద్వారానే గత సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు తెలంగాణ రాష్ట్రంలో కొంత మేరకు పోడు పట్టాలు ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఆ చట్టం ఉంటేనే కదా, ఆ చట్టాన్ని కేంద్రం పరిరక్షిస్తేనే కదా ఇవాళ రాష్ట్రం అమలు చేసింది. అట్లనే రోడ్లకు ఏమైందనంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, పులులు తిరిగే ప్రాంతాలు, ఇప్పుడు మా దగ్గర కవ్వాల్ టైగర్ రిజర్వ్, అవతల మహారాష్ట్రలో తాడోబా అందేరి, ఈ రెండింటి మధ్యలో టైగర్ కారిడార్ ఉన్నది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈజ్ అన్ యాక్టివ్ ప్లేయర్. ముందట్లాగా ఫారెస్ట్ పర్మిషన్స్ రావడం, అప్పుడు పర్మిషన్ అప్లై చేయకుండా నడిచింది, కానీ ఇప్పుడు అట్లా లేదు. నేషనల్ బోర్డ్, వైల్డ్ లైఫ్ బోర్డు ఉంది, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఇవన్నీ వివిధ డిపార్ట్మెంట్ శాఖల మధ్య సమన్వయం అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ కోసం ఎవరైనా, ఇప్పుడు మైనింగ్ కోసం ఒక ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటే ఆ మైనింగ్ ఏజెన్సీ తప్పకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు తగిన రుసుము చెల్లించాల్సిందే. మైనింగ్ వల్లైనా నేషనల్ హైవే అథారిటీ కూడా చెల్లించాల్సిందే. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించాలి. అక్కడికి వచ్చే వరకు మేము చెల్లించకుండా ఈ ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ మాకు లేకుండా మాకు అనుమతులు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అడిగితే అది తప్పు. మీరు ఎస్టిమేట్ తయారు చేసినప్పుడే, టెండర్ వేసేటప్పుడే దానికి తగ్గట్టు ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ కోసం స్పెషల్ ప్రావిజన్ పెట్టాలి. అది లేకనే మనం వెనుకబడుతున్నాం. అటవీ అనుమతులు ఇవ్వడంలో జాప్యం కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం. దానివల్ల సమస్య జటిలమవుతుంది. వీళ్ళు ఎట్లా గ్రామాలకు, తండాలకు ఎట్లా రోడ్లు వేస్తారో చూడాలి. 9 నెలలుగా 9 రూపాయలు అని వీళ్ళు, వెనకటికి ఏదో మాకు ఉత్తర తెలంగాణ సామెత ఉన్నది, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగా నూనె అని. వీళ్ళు పైన ప్రచార పటాటోపం కోసం వీళ్ళు వ్యవహరిస్తున్నారు తప్పించి వాస్తవంగా గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అసలు ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు. ఏమైనా పని చేద్దామనంటే కలెక్టర్ల దగ్గర కంటింజెన్సీ ఫండ్ లేదండి, కలెక్టర్ల దగ్గర ₹1 లేదు. మా దగ్గర అంటే మా ఏసీడీపీ నిధులు మీరు ఇస్తామనుకున్నారా తర్వాత, కానీ కలెక్టర్ల దగ్గర కామన్ గుడ్ ఫండ్ కానివ్వండి, లేకపోతే కంటింజెన్సీ ఫండ్ కానీ ₹1 లేదండి. మా గిరిజన ప్రాంతాలకు, సింగరేణి ప్రాంతాల్లో డిఎంఎఫ్టి ఫండ్స్ ఉండాలి, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ అని, అది కేంద్ర ప్రభుత్వ చొరవ వల్లనే అది అయింది. ఆ ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు. పూర్తిగా రుణమాఫీ కోసం అన్ని విధాలుగా అన్ని ఫండ్స్ డైవర్ట్ చేసి అందులో ఆ కిస్తీలో వేసారు. పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం గిరిజన ఇవాళ మీరు ఇవాళ ప్రధానమంత్రి జన్మన్ యోజన అని పెట్టారు. ఆదిమ జాతి గిరిజనుల కోసం ప్రధానమంత్రి స్పెసిఫిక్గా లాస్ట్ ఇయర్ ఎవరైతే పీవీటీజీలు అంటారు, ప్రిమిటివ్ అండ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా, మా దగ్గర కులాం తౌటి అనే
ఆదిమ జాతి గిరిజనులు ఉంటారు, అంతరించిపోతున్న ఆదిమ జాతి గిరిజనులు వారి కోసం స్పెసిఫిక్గా 24,000 కోట్ల రూపాయలతోటి కొత్త పథకం పెట్టి గ్రామాలకు రోడ్లు, ఇండ్లు, వారికి లైవ్లీహుడ్ కోసం గేదెల పెంపకం కానివ్వండి, కోళ్ళ పెంపకం కానీ వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకు ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తాం ప్రభుత్వం. గిరిజనుల పట్ల, గిరిజనులు మధ్య భారతదేశంలో ఒకప్పుడు మొత్తం ఏదైతే తీర ప్రాంతాల్లో వేరే సెటిలర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు మధ్య భారతదేశంలో అందరూ కూడా గిరిజనులే. ఈ తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా, ఈ మధ్య భారతదేశంలోని గిరిజనులు అందరూ కనెక్టెడే, అందరికి కనెక్టెడే. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇవాళ ఉన్నారు, వారు ఒరిస్సాకు చెందిన సంతాల్ తెగ. మా దగ్గర కూడా ద్రౌపది, ద్రుపద అనే పేర్లు గిరిజన మహిళలకు ఉంటాయి. వాళ్ళందరూ ఇంటర్ కనెక్టెడ్. కాబట్టి వీరి కోసం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇతోకంగా సహకారం అందిస్తుంది. వీళ్ళు బట్టగాల్చి ముద్దు మీద వేస్తున్నారు. వీళ్ళు ఏందనంటే ఆడలేక మధ్యలో ఓడనట్టు వీళ్ళ వ్యవస్థ అట్లా తయారైంది.